రాహుల్ గాంధీ గారి డిమాండ్కి కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. ఈ బీసీ కులగణన జరగడం అనేది కాంగ్రెస్ సాధించిన విజయం. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేసి దేశానికే ఆదర్శంగా నిలిచారు. మేము గతంలో అనేక వేదికల మీద అనేక సందర్భాల్లో మేము చెప్పాం. రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం, రాహుల్ గాంధీ గారు భారతదేశంలో సుదీర్ఘ పాదయాత్ర, అన్ని వర్గాలు అన్ని కులాలు వాళ్ళు పడుతున్న కష్టాలు, వాళ్ళకి సమన్వయం జరగట్లేదు, వాళ్ళకి అభివృద్ధి ఫలాలు అందట్లేదు అని నిశ్చితంగా గమనించి ఎట్టి పరిస్థితుల్లో ఈ భారతదేశంలో అన్ని వర్గాలకి న్యాయం జరగాలి అంటే, అన్ని వర్గాలకి అభివృద్ధి ఫలాలు అందాలి అంటే బీసీ కులగణన జరగాలి, ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలి అని రాహుల్ గాంధీ గారు నమ్మారు, బలంగా వాదించారు, అది ఈరోజు సాధించారు. మిత్రులారా, మీకు ఒకటి తెలియజేస్తున్నాం, అనేక పర్యాయాలు రాష్ట్రంలో బీసీ కులగణన జరిగేటప్పుడు బీజేపీ లీడర్లు అనేక అవాకులు చెవాకులు మాట్లాడారు. ఈ రోజు కూడా బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు, ఇది కాంగ్రెస్ విజయం కాదు, మోడీ గారు తీసుకున్న నిర్ణయం అని. అవును, మోడీ గారు తీసుకున్న నిర్ణయమే. మేము మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నాము, ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. కానీ అల్టిమేట్ గా ప్రజలకు న్యాయం జరగాలి, అల్టిమేట్ గా ఈ దేశానికి న్యాయం జరగాలి, అల్టిమేట్ గా ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి పేదవాడు బాగుపడాలి. మేము ఒకటే చెప్తున్నాం, రాహుల్ గాంధీ గారు బీసీ కులగణన చేయాలి అన్న రోజు అనేక మంది నవ్వారు, ఎగతాళి చేశారు. ఈ రోజు కాదు, ఆ రోజు 2020లో కరోనా రాబోతుంది అని పార్లమెంట్లో ఫిబ్రవరిలో చెప్తే ఇదే కేంద్ర ప్రభుత్వం, ఇదే మోడీ, ఇదే బీజేపీ నాయకులు ఎగతాళి చేశారు.